ఐడెంటిఫై యువర్ స్పిరిచువల్ గిఫ్ట్స్. దైవం నుంచి, విశ్వం నుంచి, హయ్యెస్ట్ కాస్మిక్ పాజిటివ్ ఎనర్జీస్ నుంచి కొన్ని గిఫ్ట్స్ మనకు వస్తుంటాయి. ఆశీర్వాదాలు అని చెప్పొచ్చు, బ్లెస్సింగ్స్ అని చెప్పొచ్చు. ఎరుకతో ఉండి అవేర్నెస్తో ఓపెన్ మైండ్తో మనం అవి ఐడెంటిఫై చేయకపోతే వచ్చిన బ్లెస్సింగ్స్ అలానే వెళ్ళిపోతాయి. ఆ బ్లెస్సింగ్స్ని, స్పిరిచువల్ గిఫ్ట్స్ని ఐడెంటిఫై చేసిన వాడికే మేనిఫెస్టేషన్ రిజల్ట్ వస్తుంది అని గ్రహించాల్సి ఉంటుంది. దిస్ ఈజ్ అండర్లైన్. దైవం నుంచి, విశ్వం నుంచి కొన్ని స్పిరిచువల్ గిఫ్ట్స్ వస్తాయి. ఆ స్పిరిచువల్ గిఫ్ట్స్ని మీరు ఐడెంటిఫై చేస్తేనే, అవగాహనతో, ఎరుకతో, ఓపెన్ మైండ్తో మీరు అది గుర్తిస్తేనే మీ యొక్క మేనిఫెస్టేషన్కి రిజల్ట్ వస్తుంది. మీ యొక్క మేనిఫెస్టేషన్కి రిజల్టే ఆరోగ్యాలు, అష్టైశ్వర్యాలు, భోగభాగ్యాలు, సిరి సంపదలు, ఉద్యోగ అభివృద్ధి, వ్యాపార అభివృద్ధి, వ్యవసాయ అభివృద్ధి, అనంత విశ్వ సంపదని గృహంలోకి తీసుకొని రావడం. మరి ఆ స్పిరిచువల్ గిఫ్ట్స్ని ఐడెంటిఫై చేయాలంటే ఏమి కావాలి? సైలెన్స్. పవర్ ఆఫ్ సైలెన్స్ మేజర్ యూనివర్సల్ సీక్రెట్ ఇది. నిగూఢంగా దాగి ఉన్న విశ్వ జ్ఞానం ఇది. ఈ వీడియోలో రివ్యూలు చేయబోతా ఉన్నాం. స్టే ట్యూన్డ్. డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్. హరి ఓం తత్సత్. ఓం నమో హిమాలయ. ఓం శ్రీ గంగాయ నమః. ఓం హ్రీం దుం దుర్గాయ నమః. ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయ ప్రసీద ప్రసీద. ఓం శ్రీం హ్రీం శ్రీం శ్రీ మహాలక్ష్మియే నమః. అహం బ్రహ్మాస్మి. మై ఐడెంటిటీ ఇస్ కాస్మోస్. ఆత్మ నమస్కారం. టూ థింగ్స్: సైలెన్స్, గిఫ్ట్స్. సైలెన్స్, గిఫ్ట్స్. ప్రతిరోజు భగవంతుడి నుండి, దైవశక్తి నుండి, విశ్వశక్తి నుండి కొన్ని స్పిరిచువల్ గిఫ్ట్స్ వస్తూనే ఉంటాయి. అండ్ మేనిఫెస్టేషన్ సబ్జెక్ట్ని ఫాలో అవుతున్న వాళ్ళకి ఇంకా బ్రహ్మాండంగా గిఫ్ట్స్ వస్తాయి. వాటిని ఆశీర్వాదాలని గ్రహించాలి. దైవశక్తి నుండి, విశ్వశక్తి నుండి, మీ ఇంటి పెద్దలు, యాన్సిస్టర్స్ నుండి కొన్ని స్పిరిచువల్ గిఫ్ట్స్ వస్తాయి. దోస్ ఆర్ పవర్ఫుల్. ఆ గిఫ్ట్స్ని ఎవరైతే ఎరుకతో ఉండి, అవేర్నెస్గా ఉండి, అవేర్గా ఉండి, ఓపెన్ మైండ్తో ఆ గిఫ్ట్స్ని డీకోడ్ చేయగలరో, ఆ బ్లెస్సింగ్స్ని రిసీవ్ చేసుకోగలరో వాళ్ళు మాత్రమే విశ్వం నుండి ఆశీర్వాదాలు పొందుతారు, విశ్వం నుండి రిజల్ట్ని పొందుతారు. అదే మేనిఫెస్టేషన్. ఒక కారు మేనిఫెస్టేషన్ చేయాలన్నా ఆ స్పిరిచువల్ గిఫ్ట్ని మీరు ఐడెంటిఫై చేయాలి. ఒక జాబ్ మేనిఫెస్టేషన్ చేయాలన్నా, యాక్టింగ్ ఫీల్డ్లో గ్రో అవ్వాలంటే, ఆపర్చునిటీస్ని అట్రాక్ట్ చేయాలన్నా స్పిరిచువల్ గిఫ్ట్ని ఐడెంటిఫై చేయాలి. రియల్ ఎస్టేట్ పరంగా గ్రో అవ్వాలన్నా స్పిరిచువల్ గిఫ్ట్ని ఐడెంటిఫై చేయాలి. అనంత విశ్వ సంపదని, మిలియన్స్ ఆఫ్ బక్స్ని హిట్ చేయాలి అన్న ఆ స్పిరిచువల్ గిఫ్ట్స్ని ఐడెంటిఫై చేయాలి. మరి దైవశక్తి నుండి, విశ్వశక్తి నుండి వచ్చిన ఆశీర్వాదాలని అర్థం చేసుకోవాలి అంటే, ఆ రిసీవ్ చేసుకోవాలి అంటే ఏమి అవసరం అంటే రాసి పెట్టుకోండి: మౌనం. కంటికి కనిపించని ఆభరణం అని చెప్తాను నేను మౌనాన్ని. క్వైట్. భగవంతుడు 2 చెవులు, 1 నోరు ఎందుకు ఇచ్చాడంటే తక్కువ మాట్లాడమని, ఎక్కువ వినమని. కానీ మనకి క్వైట్ ఆపోజిట్. టంగ్, నాలుకకి బోన్స్ ఉండవు కానీ రిలేషన్షిప్స్ని బ్రేక్ చేసిస్తారు. ఏం మాట్లాడుతూ ఉన్నాం, ఎప్పుడు మాట్లాడుతూ ఉన్నాం, ఎందుకు మాట్లాడుతూ ఉన్నాం, ఎవరితో మాట్లాడుతూ ఉన్నాం, దీస్ ఆర్ వెరీ క్యాలిక్యులేటెడ్ ఫర్ ద మేనిఫెస్టేషన్. బట్ మనకి వీటి మీద ఫోకస్ ఉండదు. 5555 టెక్నిక్, 555 టెక్నిక్, 369 టెక్నిక్, 1111, 1212, ఆ ధూపం, ఈ దీపం, వీటి మీద వీఆర్ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్. బట్ ఏం మాట్లాడుతున్నాం, ఎలా మాట్లాడుతున్నాం, ఎందుకు మాట్లాడుతున్నాం, ఎవరితో మాట్లాడుతున్నాం, ఏంది పంచాయతీ అన్నది మనకు అనవసరం. అసలు 369 టెక్నిక్ రాస్తే అయిపోద్దా? బొంగ అయితే బూడిద, యాష్ అవ్వదు. నేనే చెప్తా ఉన్నా, అవ్వదు. 369 తరువాత, 555 టెక్నిక్ తరువాత, 1111 పోర్టల్, 1212 పోర్టల్, ఇవన్నీ పక్కన పెట్టండి. మీరు ఎప్పుడైతే క్వైట్గా ఉంటారో భగవంతుడు మీతో మాట్లాడడం స్టార్ట్ చేస్తాడు. మీరు ఎప్పుడైతే క్వైట్గా ఉంటారో యూనివర్స్ మీతో మాట్లాడడం స్టార్ట్ చేస్తాడు. భగవంతుడి నుంచి, విశ్వం నుండి వచ్చిన, ఇంటి పెద్దల నుండి వచ్చిన ఆశీర్వాదాలు, గిఫ్ట్స్, బ్లెస్సింగ్స్ అప్పుడు అర్థమవుతాయి. బీ క్వైట్, కామ్ అండ్ కంపోజ్డ్ లైక్ శ్రీకృష్ణ. సైలెన్స్కున్న పవర్ మీకు అర్థమైతే ఎప్పుడు మాట్లాడాలి, ఎవరితో మాట్లాడాలి, ఎందుకు మాట్లాడాలి, ఎలా మాట్లాడాలన్న క్లారిటీ వస్తుంది. అది మీ మేనిఫెస్టేషన్ని ఈ గ్రాఫ్ నుండి ఆ గ్రాఫ్కి పట్టుకెళ్తుంది. మీ సక్సెస్, మీ రిజల్ట్, మీ హెల్త్, వెల్త్, కెరియర్, రిలేషన్షిప్స్, ఎవ్రీథింగ్. దట్ గ్రాఫ్, ఆ ఎలివేషన్ నీడ్స్ సపరేషన్. దేని నుండి సపరేట్ అవ్వాలా? మాటల నుండి సపరేట్ అవ్వాలి. బీ క్వైట్, సైలెన్స్. ఎప్పుడైతే క్వైట్గా ఉంటామో దైవము, విశ్వం మనతో మాట్లాడుతుంది. మదర్ నేచర్ మనతో మాట్లాడుతుంది. వాగుతూ ఉంటాం వాగుడు కాయలు. ఓకే,
ఫైన్, ఎనర్జీ మాట్లాడండి, కాదనట్లేదు. బట్ అనవసరమైన విషయాల కొరకు మాట్లాడితే మీ ఎనర్జీ వేస్ట్ అవుతుంది. ఆ పంచాయతీలో ఎదురింట్లో ఏమవుతుంది, పక్కింట్లో ఏమవుతుంది, వీఆర్ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్, హిస్టీరిక్ అయిపోతాం ఆ వినడానికి. ఏమొస్తుంది నాకు అర్థం కాదు, బూడిద. ఒక సీక్రెట్ చెప్పిన, అనంత బ్రహ్మాండంలో బిగ్గెస్ట్ సాధనాస్ కొన్నే ఉన్నాయి. గో అండ్ చెక్ ఇట్ అవుట్. యూనివర్స్లోనే దైవశక్తిని, విశ్వశక్తిని శరీరంలోకి ఆవహించుకోవడానికి ఎన్నో టెక్నిక్స్లో, పవర్ఫుల్ సాధనాస్లో ఒక పవర్ఫుల్ సాధన ఏంటో తెలుసా, ఒక పవర్ఫుల్ ప్రాక్టీస్ ఏంటో తెలుసా? ప్రాక్టీస్ సైలెన్స్. మన భాషలో మాట్లాడుకుంటే అన్నీ మూసుకొని ఉండాలి కొన్నిసార్లు. ఏంది మూసుకుంటే అవుతుందా? అవుతుంది. బిగ్గెస్ట్ సాధన అండర్ ద స్కై, బిగ్గెస్ట్ ప్రాక్టీస్ అండర్ ద స్కై, బిగ్గెస్ట్ గేమ్ చేంజింగ్ కాన్సెప్ట్ అండర్ ద స్కై ఏదైనా ఉంది అంటే సైలెన్స్, మౌనం. ప్రశాంతంగా కాసేపు కూర్చోండి, ఆ ఓంకారం పెట్టుకొని కూర్చోండి, ఏదో ప్లెజెంట్ మ్యూజిక్ పెట్టుకొని కూర్చోండి, ఒక మెడిటేషన్ మ్యూజిక్ పెట్టుకొని కూర్చోండి. అలా కూర్చొని బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చేసి అలా నిద్రలోకి వెళ్ళిపోయినా పర్లేదు, గమ్మున కూర్చోండి. అలా ఉంటేనే స్పిరిచువల్ గిఫ్ట్స్ మీకు వస్తాయి. అలా ఉంటేనే వచ్చిన స్పిరిచువల్ గిఫ్ట్స్ బ్లెస్సింగ్గా కన్వర్ట్ అవుతాయి. అలా ఉంటేనే ఆ బ్లెస్సింగ్స్ కాస్త మేనిఫెస్టేషన్ రిజల్ట్ అవుతుంది. ఆ మేనిఫెస్టేషన్ రిజల్టే నేమ్, ఫేమ్, రికగ్నిషన్, ఉద్యోగ అభివృద్ధి, వ్యాపార అభివృద్ధి, వ్యవసాయ అభివృద్ధి, అనంత విశ్వసంపద ఏకదం బ్రహ్మాండంగా మీ గృహంలోకి వచ్చి అలా కూర్చుంటుంది. ఇంకా వెనక్కి తిరిగి ఆలోచించాల్సిన అవసరం లేదు, రాదు, ఉండదు కూడా. విశ్వ వాక్ అని గ్రహించండి. మౌనంగా ఉండండి, బీ క్వైట్. వీలైనంత వరకు కామ్గా ఉండండి. నేనైతే ఇదే చేస్తా. బట్ కెమెరాస్ ముందు ఎందుకు ఇలా చెప్తా ఉన్నారంటే, ఇలా చెప్తే కానీ అర్థం కాదు కదా మనకి. వీఆర్ వెరీ మచ్ స్ట్రెంగ్థెండ్ ఇన్ సమ్ నెగిటివ్ స్టఫ్ కదా. పంచాయతీలు, ఎక్కడ లేని పంచాయతీలు, హిందూ అని, క్రిస్టియన్ అని, ముస్లిం అని కొట్టుకు చేస్తూ ఉన్నాం కదా బయట. మానవత్వం అనేది లేదు కదా ఈ రోజుల్లో. సందేహాలు ఎక్కువైపోయాయి, సంస్కారం తక్కువైపోయింది. కనీసం ఇట్లా మొత్తుకున్నా సరే ఎవరికి టచ్ అవ్వాలి, వాళ్ళకి టచ్ అవుతుంది, ఒక్కటి లైఫ్ అయినా మారుద్దని ఒక చిన్న హోప్, ఒక చిన్న ఆశ, ఒక ఉడత సాయం అనుకోండి, పర్వాలేదు. మీరు మేనిఫెస్టేషన్ సబ్జెక్ట్ని ఫాలో అవుతూ ఉన్నారా? లా ఆఫ్ అట్రాక్షన్ ఫాలో అవుతున్నారా? లా ఆఫ్ వైబ్రేషన్, లా ఆఫ్ విజువలైజేషన్ ఫాలో అవుతున్నారా? మనీ మెడిటేషన్స్ చేస్తున్నారా? ఎఫర్మేషన్స్ చేస్తున్నారా? డిక్లరేషన్స్ చేస్తున్నారా? విజువలైజేషన్స్ చేస్తున్నారా? స్పిరిచువల్ రెమెడీస్, యాన్షియంట్ టెక్నిక్స్ ఫాలో అవుతున్నారా? మంత్రాస్, తంత్రాస్, యంత్రాస్ అన్నీ ఫాలో అవుతున్నారా? అయితే మీ కొరకే ఈ వీడియో. సైలెన్స్, బిగ్గెస్ట్ సాధన అండర్ ద స్కై. మౌనంగా ఉంటే విశ్వం ఇచ్చిన సంకేతాలను అనుసరించి ఒక్కొక్క అడుగు ముందుకేస్తే మత్తిపోతుంది, మెంటల్ వస్తుంది లిటరల్లీ. ఏంది యూనివర్స్ నాకు ఎలా సహకరిస్తుందా? మీకు టైం సేవ్ అయిపోద్ది, బ్రహ్మాండంగా టైం సేవ్ అయిపోద్ది. ఏదో డ్రెస్ సెలెక్ట్ చేయడానికి వెళ్తా ఉన్నారు, 10 షాపులు తిరగక్కర్లే, పిచ్చి పిచ్చి అయిపోక్కర్లే. యూనివర్స్ అలా ఒకటి చూపించేస్తుంది మీకు. ఎన్ని తిరిగినా మళ్ళీ అక్కడికే వచ్చుకోనాలి. ఏదో బండి తీసుకోవాలి, 10 బండ్లు కనిపిస్తే కన్ఫ్యూజ్ అయిపోతా ఉన్నారు, బట్ మేనిఫెస్టేషన్ చేస్తున్నారు, ప్రశాంతంగా ఉన్నారు. యూనివర్స్ అలా ఇండికేషన్ ఇచ్చేస్తుంది, ఇదే రాబాయి ఇది అని. అట్లానే సక్సెస్ని ఇస్తుంది, అట్లానే డబ్బుని ఇస్తుంది, అట్లానే రిలేషన్షిప్స్ని ఇస్తుంది, అంతటా ఇస్తుంది. అప్పుడే సమృద్ధి అనే లోకంలోకి వెళ్తాం. దట్ ఈజ్ అబుండెన్స్. You will be in abundant states, abundance in health, abundance in wealth, abundance in peace, abundance in success, abundance in relationship. సమృద్ధి, సంపూర్ణత్వమైన జీవితాన్ని గడుపుతారు. అప్పుడు అంతటా బ్రహ్మాండంగా ఉండబోతా ఉంది. సార్థికారత అంటాం కదా, ఆ రోజు వస్తుంది. ఆ క్షణం రావాలి అంటే మేనిఫెస్టేషన్ సబ్జెక్ట్ని ఫాలో అవుతున్నారంటే ముందు మీరు ఫాలో అవ్వాల్సింది ఎఫర్మేషన్స్ కాదు, విజువలైజేషన్స్ కాదు, మంత్రాస్, తంత్రాస్, యంత్రాస్ కాదు, మెడిటేషన్స్ కాదు, సైలెన్స్. అసలు విశ్వజ్ఞానం ఎక్కడి నుంచి మొదలవుతుందంటే సైలెన్స్. అనంత బ్రహ్మాండం యొక్క ఆశీర్వాదాలు ఎక్కడి నుంచి మొదలవుతుందంటే కామ్ అండ్ కంపోజ్డ్ క్వైట్ ఏడు నుంచి మొదలవుతుంది. సో ప్రశాంతంగా ఉన్న, అరుస్తూ, గోలలు పెడుతూ, కేకలు పెడుతూ, ఇంట్లో ఏదైనా ఒక బాటిల్ ఇలా పడిస్తే అరుపులు, ఏదైనా చేయి జారిపోతే అరుపులు అవసరం లేదు. ఇంట్లో ముఖ్యంగా ఎక్కువగా ఉమెన్ చేస్తుంది ఇదే. రిమోట్ పొరపాటున చేయి జారి పడిపోతే అరుపులు, ఇంకా నువ్వు అరిస్తే అరుపులే, నేను అరిస్తే మెరుపులే. బూడిద, నెగిటివ్ ఎమోషన్, నెగిటివ్ వైబ్రేషన్, నెగిటివ్ ఫ్రీక్వెన్సీ, నెగిటివ్ ఎనర్జీ, జీరో మేనిఫెస్టేషన్, శూన్యం. పెద్ద గుడ్డు పెడుతుంది వచ్చి యూనివర్స్ వచ్చి, ఏముండదు ఆ గుడ్డిలో, శూన్యమే, జీరో, నథింగ్. సో బిగ్గెస్ట్ సాధన ఏంటి? సైలెన్స్. సో కామెంట్లో టైప్ చేయండి సైలెన్స్ అని. మీరు టైప్ చేస్తే అనంత బ్రహ్మాండం యొక్క ఆశీర్వాదాలు మీకు స్టార్ట్ అవుతాయి. యూనివర్స్ మీకు రెస్పాండ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. అండ్ వీలైనంత వరకు వీడియోని షేర్ చేయండి. అండ్
లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ ఆస్కింగ్ అబౌట్ క్లాసెస్. January 25th నుండి కంటిన్యూస్గా 7 days మేజర్ యూనివర్సల్ సీక్రెట్స్ని రివ్యూల్ చేయబోతా ఉన్నా. మీరు లైఫ్లో ఏది సాధిద్దాం అనుకున్నా, ఏమి మేనిఫెస్టేషన్ చేద్దాం అనుకున్నా, ఏమి అట్రాక్ట్ చేద్దాం అనుకున్నా, ఎప్పుడు ఎక్కడ ఎలా అన్ని యూనివర్స్ ఆ ఇండికేషన్స్ ఇస్తుందో అలా ఇండికేషన్ ఇవ్వాలి అంటే మీరు ట్రాన్స్ఫర్మేషన్ అవ్వాలి. అందుకొరకు దైవశక్తి ఆశీర్వాదాల ద్వారా, విశ్వశక్తి ఆశీర్వాదాల ద్వారా, పంచభూతాలు సహకారం ద్వారా డిజైన్ యూనివర్సే చేసింది. ఆ ప్రోగ్రామే ట్రాన్స్ఫర్మేషనల్ ప్రోగ్రామ్, 7 days ట్రాన్స్ఫర్మేషనల్ ప్రోగ్రామ్. మేజర్ హిడెన్ సీక్రెట్స్ని వీడియోలో రివ్యూల్ చేయబోతా ఉన్నా. మంత్రాస్, తంత్రాస్, యంత్రాస్, యూనివర్సల్ సబ్జెక్ట్ ఎఫర్మేషన్స్, డిక్లరేషన్, విజువలైజేషన్, వాట్ నాట్ అన్ని, మెడిటేషన్, డబ్బును ఆకర్షించడం ఎలా, వ్యాపార అభివృద్ధి ఎలా, ఉద్యోగ అభివృద్ధి ఎలా, హెల్త్ మేనిఫెస్టేషన్ ఎలా, మేజర్ కొత్త సంవత్సరంలోకి ఎంటర్ అయ్యాం కదా, న్యూ స్టఫ్ని రివ్యూల్ చేయబోతా ఉన్నా. అండ్ డిఫరెంట్ కంట్రీస్ నుండి చాలా మంది తెలుగు వాళ్ళు ఆల్రెడీ ఎన్రోల్ అయి ఉన్నారు. వై? బికాస్ వెరీ సూన్ వీఆర్ క్లోజింగ్ ఆల్ ద రిజిస్ట్రేషన్స్. వెరీ సూన్ వీఆర్ క్లోజింగ్ ఆల్ ద రిజిస్ట్రేషన్స్. ఫస్ట్ కమ్ ఫస్ట్ ప్రియారిటీ. మీరు నేను కలవబోతా ఉన్నాం. గాడ్ ఈజ్ ప్లానింగ్ ఫర్ దాట్, యూనివర్స్ ఈజ్ ప్లానింగ్ ఫర్ దట్. మన జర్నీ, మన ప్రస్తావన మొదలవబోతా ఉంది ఈ ప్రోగ్రామ్ నుండి. నేను కనిపిస్తాను, వినిపిస్తాను, ఇది నా మాట. నేర్చుకోండి, వీలైనంత వరకు విశ్వజ్ఞానం నేర్చుకొని నిజ జీవితంలో ఆచరణలో పెట్టండి. దైవశక్తి, విశ్వశక్తి మీ అందరికీ సహకరిస్తుంది. అది మీకు సహకరించాలంటే కొన్ని పట్టుకోవాలి, కొన్ని విడిచిపెట్టాలి. ఆ మేజర్ సీక్రెట్స్ని ప్రోగ్రాంలో రివ్యూల్ చేయబోతా ఉన్నా. అండ్ లైవ్లో కొన్ని స్పెషలైజ్డ్ మెడిటేషన్స్ చేపిస్తున్నాను. అవి రికార్డింగ్ అయితే అవి మీకు వస్తాయి. కాబట్టి అవి రోజు ప్రాక్టీస్ చేసుకునే ప్రాసెస్లో ఎనర్జీ సెంటర్స్ అన్ని యాక్టివేట్ అయ్యేటట్టు డిజైన్ చేయడం జరిగింది. స్పెషలైజ్డ్ ప్రోగ్రామ్. భగవంతుడి యొక్క ఆశీర్వాదం, అదొక దైవ కార్యక్రమం, విశ్వ కార్యక్రమం. కలవబోతా ఉన్నాం. ఇమీడియట్గా స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి ఎన్రోల్ అవ్వండి. ప్రేయర్స్ టు ఆల్ ఆఫ్ యూ. బ్లెస్సింగ్స్ టు ఆల్ ఆఫ్ యూ. సర్వే జనా సుఖినో భవంతు. జై హింద్, జై భారత్. సైనింగ్ ఆఫ్. నేను మీ శ్రీ వైబ్రెంట్ వంశీ. లవ్ యూ ఆల్.